హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ముందు భాగం కట్టింగ్లా ఇగో నాకు ఒక ఆమె కామెంట్ చేసింది, ఇలా క్రాస్ పెడతాం కదా మేడం, క్రాస్ పెట్టిన తర్వాత ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ అనేది మెజర్మెంట్ రావట్లేదు, అది క్రాస్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఎలా తీసుకోవాలి మెజర్మెంటు, చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది నాకు వాళ్ళు కామెంట్ చేసిండ్రు. నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఇలాగే స్ట్రేట్ పాయింట్ తెచ్చి మనం ఇలాగే బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మొత్తం టోటల్గా చుట్టూ డ్రా చేయాలి. చుట్టూ డ్రా చేయండి. మిషన్ల మీద కూర్చోండి, నేను క్లాతులు కట్ చేసి ఇస్తాను ఈరోజు మీకు. తెచ్చిండ్రా? నేను బ్యాక్ పార్ట్ కట్ చేసి ఇస్తా, వీపు పట్టీలు వీపు డాట్లు వేయాలి ఇద్దరికి. ఈరోజు నేను కట్ చేసి ఇస్తాను, రేపటి నుంచి మీరే కట్ చేసుకోవాలి. కత్తెర పట్టడము కత్తెర తిప్పడం రావాలి. మొత్తం చుట్టూగా డ్రా చేయాలి, కానీ మనము ఈ నెక్ దగ్గర మాత్రం డ్రా చేయొద్దు. నెక్ దగ్గర ఇగో ఇలా హాఫ్ వరకు చేయండి. డీప్ ఉంది కాబట్టి డీప్ చేసుకోండి. ముందు భాగంలో మనకు ప్రాబ్లం ఏం కాదు. ఈ బ్యాక్ పార్ట్ కూడా మొత్తం లైన్ ఇక్కడ వేసేయాలి. మొత్తం చుట్టూ డ్రా అయిపోయింది. ఈ చంక దగ్గర ఈ బాక్స్ ఎట్లుందో అట్లా మనం డ్రా చేసుకుంటే మనకు చంక లోతు తీయడం అనేది చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఇలా చేయాలి. మనం ఈ లైన్ ఇలా, ఈ లైన్ ఇలా, ఈ లైన్ చేసేటప్పుడు క్లాత్ నీటేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం సైడ్ కుట్లు వేసుకునే పాయింట్ గీసుకున్నాం కదా, ఇది కూడా లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ బ్యాక్ ఎంత వచ్చిందో అది కూడా మనం ఇలా గీసుకోవాలి. ఇవి వేసుకోకపోతే మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇస్తాను పెద్ద చాక్ పీసెస్. ఇక్కడ 2 ఇంచులు మైనస్ చేసే పాయింట్ కూడా పెట్టుకోవాలి. పెట్టుకొని ఫస్ట్ ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఆ 2 ఇంచుల మార్క్ అనేది లైట్గా డ్రా చేసుకోవాలి. ఇది చాలామంది డార్క్ వేసుకొని కన్ఫ్యూజ్ అవుతారు. లైట్ వేసుకోండి. లైట్ వేసుకొని ఇప్పుడు క్లాత్ అనేది ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టండి. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మనకి ఇది పాయింట్ వైజ్గా చెప్తున్నా కదా, ఫస్ట్ పాయింట్ ఇక్కడ -2 ఇంచు మార్క్ చేయడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచు లోతు తీయడం సెకండ్ పాయింట్. లోతు తీసినాక 1/2 ఇంచు ఇలా వేసిన తర్వాత ఈ స్కేల్ తోటి మనం ఇలా ఈ బాక్స్ బయటకు టచ్ కాకుండా ఈ 1/2 ఇంచు మనం మార్క్ చేసుకున్న పాయింట్ టచ్ అవుతూ స్కేల్ని ఇలా అడ్జస్ట్ చేస్తూ మనం మార్క్ చేసుకోవాలి. ఇది లోతు, ఎగ్జాక్ట్ లోతు వచ్చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ముందు భాగం నెక్. ముందు భాగం నెక్ కొలుచుకునేటప్పుడు ఉక్స్ పట్టి మెజర్మెంట్, ఉక్స్ పట్టితోటి కొలుచుకోవాలి. ఉక్స్ పట్టి కొలుచుకునేటప్పుడు చూడండి, ఇలా పెట్టేసి ఇలాగా మార్క్ చేసేసుకోవాలి. మనకి ఎంత ఉందో తెలిసిపోతుంది, అది ఇలా పెట్టేయాలి. నెక్స్ట్ మీకు ఇంకా కొంచెం అర్థం కావాలి, నెక్ మనకు ముందు భాగం అసలు కొలవడానికి రావట్లేదు అంటే బ్లౌజ్ని ఇలా స్ట్రేట్గా పెట్టేసుకోండి. నేను ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తా, అది షార్ట్ పెడతాను చూడండి. ఇలా పెట్టుకుంటాను కదా, ఇక్కడ స్ట్రేట్ స్కేల్ పెట్టుకోవాలి. కరెక్ట్ పెట్టేయండి. ఉక్సులు పెట్టొచ్చు కూడా, ఒక్కొక్కసారి ఉక్కు పెట్టినా మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. ఇలా పెట్టుకొని మనకి ఈ స్కేల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీని హైట్కు మన ఈ స్కేల్ దగ్గరికి చూసుకోవాలి. 6.2 ఉంది, ఇట్లా 6.2 ఇట్లా పెట్టేసుకుంటే ఇక్కడ కూడా మనకి ఎంత ఉందో చూసుకో. 6.2 ఎగ్జాక్ట్గా వచ్చింది. 6.2 ఇలా మార్క్ చేసుకోవాలన్నట్టు. అంటే మనకు నెక్ కొలవడానికి ఇలా వీలు ఉంటుంది. మళ్ళీ నెక్ డీప్ ఉంది కాబట్టి డీపే తీసినాం కాబట్టి ఉక్స్ పట్టేసుకో. ఇప్పుడు చిన్న కట్ చేసుకో ఉక్స్ పట్టి, చిన్న సన్నగా. క్రాస్ ఉండొద్దు అస్సలు, ఏదైనా స్ట్రేట్. ఆ క్రాస్ వల్ల లుక్ పోతుంది. అసలు ఒక నెక్ పీసులు మాత్రమే క్రాస్ ఉండాలి. ఇలా డీప్ కావాలని ఉంది ముందు నెక్ కాబట్టి మనం ఇది తక్కువ పెట్టేసి స్కేల్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు ముందు భాగం చాలామంది వీలాగా వస్తుంది నెక్ అంటారు కదా, దీనివల్లనే వస్తుంది. ఇది కర్వ్ అనేది కరెక్ట్ తీస్తే మనకు ముందు భాగం నెక్ డీప్ రౌండ్ వస్తుంది. చాలామందికి ముందు భాగం నెక్ వీలాగా వస్తుంది అంటారు కదా, అది చేయకుండా ఈ పాయింట్ అనేది మనం ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు రౌండ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర నుంచి
ఇలా పైన నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ కుట్టుకు వదిలేయాలి. ఈ కుట్టుకు వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి క్రాస్ పట్టి దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. ఎందుకు? మనకి డాట్కి క్రాస్ పట్టికి కలిపి 1 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. ఈ 1 ఇంచుని మనం ఇలాగే ఉంచి, నేను చెప్పిన కదా మీకు బ్లౌజ్లో వచ్చే డౌట్ అంతా మనకు షేప్ పాయింట్. ఈ షేప్ పాయింట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెట్టాలి. నేను ఈ 7నో పెట్టేస్తున్నా, ఈ డాట్ వేసేసరికి 7నో సైడ్కి పోతుంది. మరి ఇక్కడ నుంచి ఎంతకు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలంటే అందరికీ అంతే పెట్టొచ్చా అనేది డౌట్ కదా. నేను చెప్తాను చూడండి, ప్రతి ఒక్కరికి ఒకలాగా ఉండదు. చెస్ట్ పాయింట్ అనేది పాయింట్ ఎక్కడికి ఉందో ఉక్సు పట్టి నుంచి మెజర్ చేసుకోండి. ప్రతి వాళ్ళకి 4 ఇంచెస్ అలా ఉంటుంది. 3.5 సన్నగా ఉన్న వాళ్ళకి, ఉన్న వాళ్ళకి 4.5, మీడియం ఇక 3.5, 4, 4.5 వరకు అయితే కంపల్సరీ ఉంటుంది. ఈ సైజు బ్లౌజ్కి 4 ఇంచెస్ ఉంది. మనం బ్లౌజ్ను కొలుచుకొని మరీ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇది తప్పు కాదు. ఈ ఉక్సు పట్టి పొడవు నుంచి మనం ఇక 4 ఇంచులు పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక లైన్ వేయాలి. ఇది పొడవు లైన్. పొడవు లైన్ వేసిన తర్వాత దీంట్లో ఇడికెళ్ళి 7 వస్తుంది. చెస్ట్ పాయింట్ ఎక్కడికి వచ్చేస్తుంది. ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని ఇలా ఫీట్ దగ్గర నుంచి ఇలా సెట్ చేసుకుంటూ, క్రాస్ కటింగ్ కాబట్టి లాగా తీయొద్దు, సాగుతుంది. మళ్ళీ ఈ కింద ఎంతవరకు వచ్చిందో అంతవరకు ఇలా మార్క్స్ వేసుకోవాలి. ఒక్కసారి చూస్తా. షేప్ పాయింట్ వచ్చేసింది కదా. ఈ షేప్ పాయింట్ దగ్గరికి మన ఈ సైడ్ కుట్లకు ప్లస్ ఇక్కడ కలపాలి. మళ్ళీ ప్లస్ పాయింట్లో మనకి ఏమైందంటే బ్లౌజు కట్ చేసేటప్పుడు కట్ చేస్తారు, సైడ్ కుట్లు వేసేటప్పుడు ఇది ఎక్కువ తక్కువ వస్తుంది. ఎక్కువ తక్కువ రాకుండా మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం టిప్ పాటియాలి. చాలామందికి ప్రతి వాళ్ళకి మనం వేస్తుంటాం కానీ బ్లౌజు కట్ చేసిన తర్వాత ముందు భాగంలో ఎక్కువ వస్తుంది అని అంటున్నారు కదా. ఎక్కువ రాకుండా నేను ఏందో చిన్న టిప్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఈ షేప్ పాయింట్ చూసుకొని ఇక్కడ డాట్ వేసే పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ ఉంచుకొని ఈ స్కేల్ తోటి ఇలా మార్క్ చేయాలి. మంచిగా రౌండ్ షేప్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత మనము పక్కల కుట్ల లైన్ ఎందుకు వేసుకున్నాం, ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి కొంచెం పైన సైడ్ అనేది. ఈ ఎగ్జాక్ట్ పక్కల కుట్లు బయటకున్న సైడ్లో 2 పాయింట్ బయటకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది దీంట్లో కలపాలి స్కేల్ తోటి. ఈ స్కేల్ తోటి కలపాలి. ఇలా స్ట్రెయిట్ కలపాలి. కలిపి దీన్ని ఇలా కలపాలి. ఈ సమానం కలపకపోవడం వల్ల మనం ఇలా కలుపుతాము. చూడండి, నేను ఇంకో మార్క్ తోటి వేసిస్తా. ఇలా కలుపుతారు. కలుపమన్నా కదా అని చెప్పేసి ఇక్కడ -2 ఇంచ్ ఏమన్నారు కదా అని ఇక్కడ కలుపుతారు. అంటే మనకి ఇంత గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈ గ్యాప్ వల్ల మనకు క్రాస్ పట్టేసిన తర్వాత పక్కల కుట్ల దగ్గర మనకు 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ వస్తుంది. మినిమం 1/2 ఇంచ్ అన్నీ ఎక్కువ వస్తుంది. 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చేసరికి మనం ఇప్పుడు ఏం చేయలేక ఈ చేతుల దగ్గర మళ్ళీ కుట్టేసి తగ్గిస్తారు. ఆ చేతుల దగ్గర మళ్ళీ కుట్టేసరికి సంక పెద్దగా అవుతుంది. సంక పెద్దగా అయ్యేసరికి ఇక్కడ కుచ్చు వస్తుంది. ఈ కుచ్చు రావడం వల్ల బ్లౌజ్ కుదరదు. మళ్ళీ ఇక్కడ కూడా నాకు లూజ్ వచ్చింది లేదు, ఇక్కడ తగ్గియరు. కొంతమంది ఇక్కడ డాట్ వేస్తారు. వాళ్ళు ఏమంటారు, నేను 4th డాట్ వేసుకున్న బ్లౌజే వేసుకోను, నాకు 3 డాట్సే కావాలి, 4 డాట్ల బ్లౌజే నాకు అవసరం లేదంటారు. కొంతమంది ఇంట్రెస్ట్గానే వేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 4 డాట్ వేయడం వల్ల ఈడ మనకు కరెక్టే ఉంటుంది. ఈడ కరెక్ట్ అవుతుంది డాట్ వేసే వరకు, ఈడ తగ్గుతుంది. మళ్ళీ అంటే ఈ బ్లౌజ్లోని ఇక్కడ తగ్గుతుంది, ఈడ కరెక్ట్ అవుతుంది. ఈడ సమానం రాదు, మళ్ళీ ఈడ ఎక్కువ తక్కువ కనబడుతుంది. అంటే ఫినిషింగ్ కనబడది. బ్లౌజ్ బయటకు చూస్తే వాళ్ళ ఫినిషింగ్ బాగాలేదు అస్సలు అని అనుకుంటారు. ఇప్పుడు మనకు మళ్ళీ బ్లౌజ్ తెచ్చిస్తారా, తెచ్చియ్యరు. అందుకే చిన్న పాయింట్ వల్ల ఈ పక్కల కుట్లేసే లైన్కు ఫస్ట్ కలుపుకొని తర్వాత ఈ ఒరిజినల్ లైన్కి కొంచెం పాయింట్ వైజ్గా పైకి కలుపుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది సైడ్ కుట్లు వేసుకోవడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ను మనము ఆధారంగా వేసుకొని ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో చుక్కలు పెట్టుకుందాం. ఎంత గ్యాప్ ఉండాలి, ఒక 2.5 మధ్యలో గ్యాప్ ఉండాలి. చూడండి, 2.5, ఇటు చూసిన 2.5, ఇటు చూసిన 2.5. ఇది పెట్టడం కరెక్టే తెలుస్తుంది. ఈ లైన్ ఇటు పెట్టాలనా తెలియదు. మన ఈ చంక రౌండ్ గీసుకున్న దానికంటే ఈ చంక రౌండ్ గీసుకునే మధ్యలో పాయింట్ నుంచి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ కిందికి పెట్టుకొని 3.5కు డాట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే స్ట్రేట్గానే పెట్టేసుకోండి. ఇంకా 2.5 ఇంచులు వేసేసుకోండి. ఈ డాట్ పాయింట్ కూడా కరెక్ట్ రావడం వల్ల మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
వీడియో చివరి వరకు చూడండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియో ముందుకు వెళ్తుంది. చాలామంది చూస్తే వాళ్ళు కూడా, కొత్త వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళకి వీడియోలు ఉపయోగపడతాయి అనుకుంటా నేను. ఓకే, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ మీకు వీడియోలు పెట్టేస్తాను.